Dear friends, welcome to Ingralit English Grammar and Literature. Now we are going to discuss 30 MCQs from the previous papers. These previous papers MCQs are very useful for you for the sake of your upcoming examinations. That's why don't miss even a single MCQ. ప్రతి ఎంసీక్యూ కూడా మీకు చాలా యూస్ఫుల్ అనేసి గుర్తుపెట్టుకోండి. అండ్ ప్రతి వీడియోలో కూడా మీకు న్యూ బిట్స్ అనేటువంటివి డిఫరెంట్ క్వెషన్ పేపర్స్ నుంచి మీరు నేర్చుకుంటూ ఉన్నారు. ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ ప్రిపరేషన్. ఓకే, రైట్. ఓకే, నౌ లెట్ us స్టార్ట్ దిస్ వీడియో. ద ఫస్ట్ బిట్ ఈస్ చూస్ ద లిటరరీ వర్క్ డన్ బై లెవిస్ క్యారల్. లెవిస్ క్యారల్ గారు రాసినటువంటి లిటరరీ వర్క్ ఏంటి అంటే ఆలిస్ అడ్వెంచర్స్ ఇన్ వండర్లాండ్. నెక్స్ట్ వన్, ద ఆథర్ ఆఫ్ ద ప్లే ద అదర్ సిస్టర్ ఈజ్. ద అదర్ సిస్టర్ అనేటువంటి ప్లే యొక్క డ్రామా యొక్క ఆథర్ ఎవరు అంటే ఎల్ క్రాఫ్ట్. నెక్స్ట్, ద సన్నెట్ బ్రెడ్ అండ్ మ్యూజిక్ వాజ్ రిటన్ బై. బ్రెడ్ అండ్ మ్యూజిక్ అనేటువంటి సన్నెట్ రాసింది ఎవరు అంటే కాన్రాడ్ ఐకిన్. నెక్స్ట్, ద ప్లంబర్. ద ప్లంబర్ అనేటువంటి ఆంథోనీ ట్రోలప్. ఇక్కడ నుండి మీకు వొకాబులరీ, గ్రామర్, మెథడాలజీ మొత్తం వీటికి సంబంధించిన బిట్స్ వస్తాయి. కాబట్టి మీరు చక్కగా వినాలి. ఓకేనా? డోంట్ మిస్ ఈవెన్ ఏ సింగిల్ బిట్ హియర్ ఆన్వర్డ్స్. ఏ గుడ్ స్టోరీ బిగిన్స్ విత్ ఏ హుక్. హుక్ మీన్స్ ఒక మంచి స్టోరీ అనేటువంటిది ఒక హుక్‌తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ హుక్ అంటే ఏంటి? హుక్ అంటే సంథింగ్ దట్ గ్రాబ్స్ ద రీడర్స్ అటెన్షన్. అంటే రీడర్స్ యొక్క అటెన్షన్‌ని గ్రాబ్ చేసేలాంటి ఒక పాయింట్ ఉంటుందన్నమాట. దాన్నేమంటాము అంటే హుక్ అనేసి అంటాము. అంటే ప్రతి స్టోరీ గూడా ఒక హుక్ పాయింట్ తోటి స్టార్ట్ అవుతుంది. ఓకే. సో, ఇక్కడ హుక్ అంటే ఏంటి అంటే సంథింగ్ దట్ గ్రాబ్స్ ద రీడర్స్ అటెన్షన్. యూ షుడ్ రిమెంబర్ ఇట్. నెక్స్ట్ ఎంసీక్యూ. ద ఫాలోయింగ్ ఈస్ కన్సిడర్డ్ టు బి ఏ పబ్లిక్ ఎక్స్‌పోజర్ ఆఫ్ ద ప్రైవేట్ సెల్ఫ్. సో, ఇక్కడ ఉండేటువంటి వాటిల్లో ఏది ప్రైవేట్ సెల్ఫ్ యొక్క పబ్లిక్ ఎక్స్‌పోజర్ అనేసి అన్నారు. దట్ ఈస్ అన్ ఆటోబయోగ్రఫీ. అంటే తమ యొక్క లైఫ్ డీటెయిల్స్‌ని అందరికీ తెలిసే దాని కోసం రాసేటువంటి వర్కే అన్ ఆటోబయోగ్రఫీ. అంటే ప్రైవేట్ సెల్ఫ్ మన గురించి పబ్లిక్ ఎక్స్‌పోజర్ కోసం రాసేటువంటి వర్కే అన్ ఆటోబయోగ్రఫీ. డిస్క్రిప్షన్ ఆఫ్ ఎ ఫ్లవర్ కాదు, అన్ ఎస్సే ఆన్ సోషల్ ఈవిల్స్ కాదు, ఏ రిపోర్ట్ అనే క్రికెట్ మ్యాచ్ కూడా కాదు. అన్ ఆటోబయోగ్రఫీ ఈజ్ ద ప్రైవేట్ సెల్ఫ్ ఫర్ ది సేక్ ఆఫ్ పబ్లిక్ ఎక్స్‌పోజర్. ఓకే, నెక్స్ట్ వన్. హర్ ఫస్ట్ డిఫీట్ వాస్ అన్ ఎర్లీ లెసన్ ఇన్ డాష్ హ్యుమానిటీ. చూస్ ద సూటబుల్ ఆర్టికల్. ఇక్కడ ఎలాంటి ఆర్టికల్ కూడా అవసరం లేదు. బికాస్ హ్యుమానిటీ ఈజ్ అన్ అబ్స్ట్రాక్ట్ నౌన్. దాని ముందు ఎలాంటి ఆర్టికల్ అనేది అవసరం లేదు. హర్ ఫస్ట్ డిఫీట్ వాస్ అన్ ఎర్లీ లెసన్ ఇన్ హ్యుమానిటీ. సో, నో ఆర్టికల్ ఈస్ రిక్వైర్డ్. నెక్స్ట్ వన్. చూస్ ద ఫ్రేజ్ ఇన్ విచ్ నో ఆర్టికల్ ఈజ్ నీడెడ్. అంటే ఆర్టికల్ అవసరం లేనటువంటి సిట్యుయేషన్ ఏది అనేసి ఇచ్చారు. ద కరెక్ట్ వన్ ఈస్ ద ఫోర్త్ వన్. బ్యూటీ అండ్ ట్రూత్. దీస్ ఆర్ ద అబ్స్ట్రాక్ట్ నౌన్స్. వీటి కోసం మనం ఆర్టికల్ అనేటువంటిది యూజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మిగతా వాటి కోసం మనం ఆర్టికల్ యూజ్ చేసుకోవచ్చు. ఏ పీస్ ఆఫ్ బటర్, ఏ లాట్ ఆఫ్ మనీ, ఏ గ్రేట్ డీల్ ఆఫ్ మనీ, ఇట్లాగా వీటి ముందు మనం ఏ అనేటువంటి ఆర్టికల్‌ని యూజ్ చేసుకోవచ్చు. బట్ దీనికైతే ఎలాంటి ఆర్టికల్ అవసరం లేదు. సో, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ బ్యూటీ అండ్ ట్రూత్. నెక్స్ట్ మనం చూస్తే యూ మస్ట్ రికన్సైల్ యువర్ సెల్ఫ్ డాష్ ఏ లైఫ్ ఆఫ్ హార్డ్‌షిప్ అండ్ పావర్టీ. చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్ అన్నారు. ద కరెక్ట్ ప్రిపోజిషన్ ఈస్ టు అన్నమాట. యూ మస్ట్ రికన్సైల్ యువర్ సెల్ఫ్ టు ఏ లైఫ్ ఆఫ్ హార్డ్‌షిప్ అండ్ పావర్టీ. ద నెక్స్ట్ వన్ ఈస్ హీ బ్లేమ్డ్ హిస్ టీచర్ డాష్ హిస్ ఫెయిల్యూర్. ఇక్కడ కూడా మనం చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్ అన్నారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఫర్. బ్లేమ్డ్ ఫర్. హీ బ్లేమ్డ్ హిస్ టీచర్ ఫర్ హిస్ ఫెయిల్యూర్. ఫర్ అనేటువంటిది కరెక్ట్ ప్రిపోజిషన్ అన్నమాట. ద నెక్స్ట్ వన్ ఈస్ షీ హాస్ డన్ ద లిటిల్ షీ కుడ్ డూ.
చూస్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ లిటిల్. ఇక్కడ లిటిల్ అనేటువంటిది ఏంటి అనేసి అడిగారు. ఓకే. ఇక్కడ లిటిల్ అనేటువంటిది యూజ్డ్ యాజ్ ఎ నౌన్. ఒక నౌన్‌గా యూజ్ చేయడం జరిగింది. అనేటువంటిది ఒక అడ్జెక్టివ్‌గా మనం తీసుకోవచ్చు. లిటిల్ అనేటువంటిది నౌన్‌గా మనం తీసుకోవచ్చనమాట. ఓకే. నౌ లెట్ అస్ సీ ద నెక్స్ట్ వన్. చూస్ ద లిస్ట్ ఆఫ్ వర్డ్స్ వితౌట్ నౌన్స్. సో, నౌన్స్ లేకుండా ఉండేటువంటి లిస్ట్ ఏదుంది అనేసి అడిగారిక్కడ. సో, ఇక్కడొచ్చేసి నౌన్స్ లేనటువంటి లిస్ట్ ఏది అంటే సెకండ్ వన్. ఆహ్, లాంగ్, జంప్, ఇంప్రెస్డ్, దెమ్, బాట్ వీటిల్లో ఏది కూడా నౌన్ లేదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ చూస్తే ఫ్యామిలీ అనేది నౌను, జాయ్ అనేది నౌను. అలాగే నెక్స్ట్ మనం చూస్తే ఇయర్ అనేది నౌను, అంకుల్ అనేది నౌను. అలాగే నెక్స్ట్ మనం చూస్తే ఇక్కడ పేమెంట్ అనేటువంటిది నౌను కదా! అలాగే బ్యూటీ అనేది కూడా నౌన్ అవుతుంది. సో, ఇలాగా ఇక్కడ చూస్తే మీరు మిగతా వాటిల్లో నౌన్స్ అనేటువంటివి ఉన్నాయి. బట్ దీంట్లో మాత్రం నౌన్ అనేది లేదు. కాబట్టి ద సెకండ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. చూస్ ద కాంపౌండ్ సెంటెన్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఇక్కడ కాంపౌండ్ సెంటెన్స్ ఏది అనేసి అడిగారు. వాక్ క్విక్లీ ఎల్స్ యూ విల్ నాట్ బి హెల్తీ అనేటువంటిది కాంపౌండ్ సెంటెన్స్. ఇక్కడ 2 మెయిన్ క్లాజెస్ అనేటువంటివి కలుపబడ్డాయి కాబట్టి దిస్ ఈస్ ద కాంపౌండ్ సెంటెన్స్. నౌ లెట్ us see నెక్స్ట్ వన్. లుక్ హౌ ద టాల్ ట్రీ హాస్ గ్రోన్. అబోవ్ సెంటెన్స్ ఈస్. సో, ఇక్కడ ఈ అబోవ్ సెంటెన్స్ ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ అనేసి అడిగారు. దిస్ ఈజ్ అన్ ఇంపరేటివ్ సెంటెన్స్. లుక్ హౌ టాల్ ద ట్రీ హాస్ గ్రోన్. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి కనుక ఇక్కడ ఎక్స్‌క్లమేటరీ మార్క్ గనక పెట్టుంటే అప్పుడు ఇది ఎక్స్‌క్లమేషన్ లేదా ఎక్స్‌క్లమేటరీ సెంటెన్స్ అనేటువంటిది అయ్యుండేది. బట్ ఇక్కడ ఎక్స్‌క్లమేటరీ మార్క్ పెట్టలేదు. లుక్ అనేసి స్టార్ట్ చేశారు. చూడు అన్నారు కాబట్టి ఇది ఒక కమాండ్‌గా మనం తీసుకోవచ్చు. సో, అప్పుడు యాన్ ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతుందన్నమాట. నెక్స్ట్. చూస్ ద సెంటెన్స్ ఇన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్‌లో ఉన్నటువంటి సెంటెన్స్ ఏది అనేసి అడిగారు. ఇక్కడ చూస్తే మీరు హాస్, హాడ్ అనేసి ఉంది చూసారా? దిస్ ఈస్ ద ప్రెజెంట్ పర్ఫెక్ట్. సో, హాస్ ప్లస్ వి3 హాస్ ఆర్ హావ్ ప్లస్ వి3 అనేసి మనం యూజ్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ ఫస్ట్ హాస్ వచ్చేసి హెల్పింగ్ వర్బ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చినటువంటి హ్యాడ్ అనేటువంటిది మెయిన్ వర్బ్ కిందకి తీసుకోవాలి. ఓకేనా? ఆ విధంగా షీ హాస్ హ్యాడ్ ఏ సీరియస్ హెడేక్ ఫర్ 3 డేస్. దిస్ ఈస్ ద కరెక్ట్ వన్. సార్ హాస్ తర్వాత హ్యాడ్ రావచ్చా అంటే రావచ్చండి. ఒకటి హెల్పింగ్ వర్బ్‌గా, ఒకటి మెయిన్ వర్బ్‌గా మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం. అది. ఓకే. నెక్స్ట్ వన్. షీ సెడ్ దట్ షీ డాష్ దేర్ సిన్స్ 1980. ఇదేంటంటే షీ సెడ్ దట్ అన్నారు కాబట్టి ఇండైరెక్ట్ స్పీచ్‌గా మనం తీసుకోవాలి. అప్పుడేమైపోతుంది అంటే ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ అనేటువంటిది రావాలి. కాబట్టి హ్యాడ్ బీన్ లివింగ్ అనేటువంటిది కరెక్ట్ అవుతుందనమాట. ఓకే. షీ సెడ్ దట్ షీ హ్యాడ్ బీన్ దేర్ సిన్స్ 1980. దట్ మీన్స్ షీ హ్యాడ్ బీన్ లివింగ్ దేర్ సిన్స్ 1980. నెక్స్ట్ వన్. వి డాష్ ఇంగ్లీష్ ఫర్ 5 ఇయర్స్ నౌ. వి హావ్ బీన్ స్టడీయింగ్ అనేది అవుతుంది. ఎందుకంటే ఫర్ 5 ఇయర్స్ అనేసి అన్నారు కాబట్టి హావ్ బీన్ స్టడీయింగ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్. చూస్ ద వర్డ్ విత్ కరెక్ట్ సిలబిక్ డివిజన్. ఇక్కడ బ్యూటిఫుల్ అనేటువంటి దానికి కరెక్ట్ సిలబిక్ డివిజన్ గురించి అడిగారు. బ్యూటిఫుల్ మొత్తం ఎన్ని 3. సో, బ్యూటిఫుల్ దిస్ ఈస్ ద కరెక్ట్ వన్. ఓకే. Now let us see here next one. Choose the word having the sound of fear. Fear. సో, ఫియర్ అనేటువంటి సౌండ్ ఉండేది ఎక్కడుంది? ఇక్కడుంది. ఫియర్. ఆర్ అనేది సైలెంట్ అవుతుందనమాట. ఓకే. ఇదేంటిది? ఫైర్, ఇది ఫెయర్, ఇది ఫీల్. సో, ఇక్కడ ఫియర్ అనేటువంటిది ఇక్కడ ఇచ్చినటువంటి సౌండ్. నౌ లెట్ us see నెక్స్ట్ వన్. చూస్ ద వర్డ్ విత్ 2 సైలెంట్ లెటర్స్. 2 సైలెంట్ లెటర్‌లు ఉన్నటువంటి సెంటెన్స్ ఏది అనేసి అడిగారు. సో, టంగ్ అనేటువంటి దాంట్లో 2 లెటర్స్ సైలెంట్‌గా ఉన్నాయి. యు ఇంకా ఈ 2 కూడా సైలెంట్ అనమాట.
మిగతా వాటిల్లో అయితే అలా లేవు. కాబట్టి ఇక్కడ 2 సైలెంట్ లెటర్‌లు కలిగి ఉండేది టంగ్ మాత్రమే. ఓకే. ఇక డౌట్ అనే దాంట్లో బి మాత్రం సైలెంట్. ఓకే. ఇక్కడ ట్రెంబుల్, ట్రెంబుల్ అనేటువంటి దాంట్లో ఈ సైలెంట్ అవుతుంది. అలాగే స్కీమ్ అనేటువంటి దాంట్లో ఇక్కడ హెచ్ అనేది కూడా సైలెంట్ అవుతుందనమాట. ఓకే. ఇలాగ. ఈ విధంగా మీరు చూస్తే మనకి కేవలం టంగ్ అనేటువంటి దాంట్లో మాత్రమే ఈ యు, ఇంకా ఈ అనేటువంటివి ఏమవుతాయి? సైలెంట్ అనేది అవుతున్నాయన్నమాట. ఓకే. నౌ లెట్ అస్ సీ నెక్స్ట్ వన్. చార్జర్ బిలాంగ్ టు. చార్జర్ బిలాంగ్ టు మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్. మనకి మెథడాలజీలో వస్తుందండి ఇది. ఓకేనా? అది. ఇక్కడ నుంచి మెథడాలజీ బిట్స్ అనేటువంటివి 101 నుంచి స్టార్ట్ అయ్యాయి. జాగ్రత్తగా చూడండి. రీజనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ సౌత్ ఇండియా ఈజ్ సిట్యుయేటెడ్ ఎట్ బెంగుళూరు. రీజనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ సౌత్ ఇండియా అనేటువంటిది బెంగుళూరులో సిట్యుయేట్ అయి ఉంది. ద వర్డ్ రన్ ర్ ర్ అనేటువంటి సౌండ్ ఏదైతే ఉందో ఇది ఏంటి? ఏ వాయిస్డ్ పోస్ట్ ఆల్విలర్ అండ్ ఫ్రికేటివ్. సో, ఏ వాయిస్డ్ పోస్ట్ ఆల్విలర్ అండ్ ఫ్రికేటివ్ సౌండ్‌గా మనం ఈ ఆర్ అనేటువంటి దాన్ని తీసుకుంటాం. నెక్స్ట్ ఐడెంటిఫై ద యాక్టివిటీ విచ్ ఈస్ నాట్ ఏ స్కిమ్మింగ్ స్ట్రాటజీ ఆఫ్ రీడింగ్. స్కిమ్మింగ్ అంటే తెలుసు కదా! మనం హెడ్‌లైన్స్ చదువుతూ లేకపోతే టోటల్ ఐడియాని గ్రాస్ప్ చేసేదానికి ఉపయోగించేటువంటిది స్కిమ్మింగ్ అనమాట. సో, ఏ లాయర్ రీడ్స్ ఏ కేస్ కేర్‌ఫుల్లీ టు ఆర్గ్యూ ఇన్ ద కోర్ట్. దిస్ ఈస్ నాట్ ఏ స్కిమ్మింగ్ స్ట్రాటజీ అనమాట. సో, లాయర్ కేస్‌ని ఇన్ డెప్త్‌గా అనలైజ్ చేస్తున్నాడు అంటే ఇట్ ఈస్ నాట్ స్కిమ్మింగ్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో, ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ కాదు. థర్డ్ వన్. మిగతావన్నీ కూడా స్కిమ్మింగ్ యాక్టివిటీస్ అనేసి మనం చెప్పొచ్చు. ఓకేనా? సో, ఏ స్టూడెంట్ రీడ్స్ ద టైటిల్ ఆఫ్ ద బుక్ టు యాంటిసిపేట్ ద కంటెంట్. ఇది స్కిమ్మింగ్ అనమాట. ఏ రీడర్ రీడ్స్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ పారాగ్రాఫ్స్ ఆఫ్ ద టెక్స్ట్. స్కిమ్మింగే. ఏ స్టూడెంట్ లుక్డ్ ఎట్ ద ఇల్లస్ట్రేషన్స్ అండ్ ద క్యాప్షన్. జస్ట్ స్కిమ్మింగ్ అనమాట. ఓకే. నెక్స్ట్ వన్. ఐడెంటిఫై ద ఫీచర్ ఆఫ్ డైరెక్ట్ మెథడ్. డైరెక్ట్ మెథడ్ యొక్క ఫీచర్ ఏంటి అనేసి అడిగారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ క్లాస్ రూమ్ యాక్టివిటీస్ ఆర్ క్యారీడ్ ఔట్ ఓన్లీ ఇన్ ద టార్గెట్ లాంగ్వేజ్. టార్గెట్ లాంగ్వేజ్‌లో మాత్రమే క్లాస్ రూమ్ యాక్టివిటీస్ జరుగుతాయన్నమాట. దట్ ఈస్ ద ఫీచర్ ఆఫ్ డైరెక్ట్ మెథడ్. నెక్స్ట్ వన్. ద టీచర్ రైట్స్ ద హైట్స్ ఆఫ్ సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. After that, she elicits responses to questions such as who is the tallest girl, which girl is as tall as Ronnie, which girl is taller than Neha, is Neha taller than Seema. ఇట్లాగా క్వెషన్స్ అనేటువంటివి అడుగుతూ రెస్పాన్సెస్‌ని పొందుతూ ఉంది. అండ్ విచ్ టాపిక్ ద టీచర్ వాంట్స్ టు టీచ్ హియర్ అనేసి అడిగారు. ద కరెక్ట్ థింగ్ ఈస్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. సో, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది టీచ్ చేసేదానికి ద టీచర్ హ్యాస్ టేకెన్ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ అనమాట. ఓకే. నెక్స్ట్ వన్. ఐడెంటిఫై ద గైడింగ్ ప్రిన్సిపల్స్ దట్ వాస్ నాట్ దేర్ ఇన్ ఎన్‌సీఎఫ్ 2005. ఎన్‌సీఎఫ్ 2005లో లేనటువంటి గైడింగ్ ప్రిన్సిపల్ ఏది అనేసి అడిగారు. సో, దానికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఎంకరేజ్ రోట్ లెర్నింగ్ మెథడ్స్. ఎన్‌సీఎఫ్ 2005 ఎప్పుడు కూడా రోట్ లెర్నింగ్ మెథడ్‌ని ప్రాక్టీస్ చేయమని చెప్పలేదు. మిగతావన్నీ కూడా ఎన్‌సీఎఫ్ చెప్పింది. కనెక్టింగ్ నాలెడ్జ్ టు లైఫ్ ఔట్‌సైడ్, ఇంకా చైల్డ్ మస్ట్ బి అన్ యాక్టివ్ పార్టిసిపెంట్, ఇంకా లెర్నింగ్ షుడ్ బి ఇంట్రెస్టింగ్ అండ్ ఎంజాయబుల్. ఓకే. నౌ లెట్ అస్ సీ ద 108. మ్యాచ్ ద వర్బ్స్ యూజ్డ్ టు రైట్ ఆబ్జెక్టివ్స్ ఫర్ ద స్కిల్స్ వైల్ రైటింగ్ ఏ లెసన్ ప్లాన్ అనేసి అన్నారు. మరి ఇక్కడ ఆబ్జెక్టివ్స్ మనం చూద్దాము. లెసన్ ప్లాన్ అనేటువంటిది మనం తయారు చేసుకునేటప్పుడు మనకి ఉపయోగపడేటువంటి ఆబ్జెక్టివ్స్, వాటికి సంబంధించినటువంటి వర్బ్స్ అనమాట ఇక్కడ. సో, ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఫస్ట్ డిఫైన్ ఉంది కదా! ఇది డిఫైన్ అనేటువంటి వర్బ్ మనం నాలెడ్జ్‌కి ఉపయోగిస్తాము. అలాగే షో అనేటువంటిది అప్లికేషన్ టైప్ అనమాట. అలాగే డిఫరెన్షియేట్ అనేటువంటిది అనాలిసిస్ కోసం ఉపయోగిస్తాము. అలాగే కంబైన్ అనేటువంటిది సింథసిస్ కోసం ఉపయోగిస్తాము.
సో, ఈ విధంగా మనకి కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఫోర్త్ వన్. సో, డిఫైన్ నాలెడ్జ్ ఫస్ట్ వన్ సి. షో అప్లికేషన్, షోయింగ్ అనేది అప్లికేషన్ అనమాట. డిఫరెన్షియేషన్ అనేటువంటిది అనాలిసిస్. ఇంకా ఫోర్త్ వన్ కంబైనింగ్ అనేటువంటిది సింథసిస్ అనమాట. ఓకే. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. నెక్స్ట్ వన్. ఏ డిస్కోర్స్ ఈజ్ ఏ స్టడీ ఆఫ్ మీనింగ్‌ఫుల్ లాంగ్వేజ్ యూనిట్స్ లార్జర్ థాన్ ఏ సెంటెన్స్. అంటే డిస్కోర్స్ అంటే మీనింగ్‌ఫుల్ లాంగ్వేజ్ యూనిట్స్ కానీ సెంటెన్స్ కంటే పెద్దదిగా ఉంటుంది. ద అబిలిటీ టు యూజ్ లెర్న్డ్ మెటీరియల్ ఇన్ న్యూ అండ్ కాంక్రీట్ సిట్యుయేషన్స్ ఈజ్ అప్లికేషన్. అంటే మనం నేర్చుకున్నటువంటి విషయాన్ని గానీ, మెటీరియల్‌ని గానీ ఒక కొత్త విషయానికి మనం అప్లై చేస్తే దాన్ని మనం అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ అనేసి అంటాము. సో, దీనితోటే మనకి ఒక 30 ఎంసీక్యూస్ అనేటువంటివి కంప్లీట్ చేసుకున్నాము. అందులో 10 మెథడాలజీ క్వెషన్స్ కూడా మీకు రావడం జరిగింది. ఎవ్రీ ఎంసీక్యూ చాలా చాలా వండర్‌ఫుల్‌గా ఆలోచించగలిగే విధంగా ఉన్నటువంటి బిట్స్ ఇవన్నీ గూడా. సో, ఇవన్నీ గూడా మీకు యూజ్‌ఫుల్ అవుతాయనేసి అనుకుంటున్నాను. థాంక్ యూ వెరీ